నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాడికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు, పంచమ శని, అష్టమ గురుడు, ఈ గ్రహాలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళకు వద్దంటే అప్పులు వస్తాయి, ఆదాయాలు బాగా పెరుగుతాయి, వద్దంటే తలనొప్పులు కూడా వస్తాయి వీళ్ళకి. ఎప్పుడు చుట్టాలు ఫోన్ చేసినా సరే వీళ్ళు ఉండు తలనొప్పి వస్తుంది, తలనొప్పిలో ఉన్నాను అంటారు. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు మాత్రం తలనొప్పి ఉండదు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నిజంగానే పాపం మనం యాక్టింగ్ అని అనుకుంటాం, కాదు, మైగ్రేన్ నొప్పులు అలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ 3 గ్రహాలు బాగాలేదు, కానీ మిగతా ఓవరాల్ జాతకం బాగాలేదని అనుకోకూడదు. ఆదాయాలు బాగా పెరుగుతాయి, తర్వాత ఖర్చులు కూడా చాలా బాగా పెరుగుతాయి. బంధువుల ఇళ్ళకి వీళ్ళు వెళ్ళడము, వీళ్ళు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు బంధువులకి వీళ్ళ దగ్గరికి రావడం సరిపోతుంది. ఖర్చే కదా మరి, పాపం మటన్ చికెన్ తేవాలి అందరికి. అలాగే వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు అండ్ సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర మొబైల్ భోజనాలు వ్యాపారాలు ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ బట్టల షాపులు, తర్వాత ఫర్నిచర్ షాపులు, తర్వాత నీకు బేగంపేటలో ఉండేటటువంటి హోల్సేల్ వ్యాపారాలు, ఇలా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి.
బంగారం షాపులు, స్వీట్ షాపులు ముఖ్యంగా. ఓకే. తర్వాత ఎక్కువగా ఈ యొక్క చేపల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అధిక డబ్బులు సంపాదించడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఓకే. బేస్తవారికి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ప్రమోషన్లు రావడం జరుగుతాయి. జర్నలిస్టులకి పెద్ద బిరుదులు రావడము, ఆనర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి చాలా సభలకి వీళ్ళని చీఫ్ గెస్ట్ కింద కూడా తీసుకెళ్తారు, అంత గౌరవం వచ్చేస్తుంది. బంధువులు కూడా ఏంట్రా బాబు వీడొచ్చాడు అని అనుకోకుండా రండి 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 అంటారు. అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే వచ్చిన డబ్బులు ఎలా మాయమైపోతున్నాయో ఎవరికి తెలియదు అది. అండ్ వీళ్ళ విచిత్రం ఏంటంటే మనస్తత్వం విచిత్రంగా మారుతుంది. అసలు పాతోళ్ళంతా మంచోళ్ళని తెలుసు, మంచిగా ఉండాలని ఉంటుంది, కానీ కొత్తోళ్ళు చెడ్డోళ్ళని తెలుసు. ఈ పాతోళ్ళు వదిలేస్తారు వీళ్ళు ఏది మంచోళ్ళని. అంటే ఈ రాహు, అర్ధాష్టమ రాహు మాయలో పెడతాడు. ఆ విధంగా చెడ్డ వాళ్ళతో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది జాగ్రత్తగా వీళ్ళు తప్పించుకోవాలన్నమాట, లేకపోతే వీళ్ళు బుక్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యూటీ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోద్ది వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. రైస్ తినడం అనేది ఒట్టి కూరగాయలను ప్లేట్లో పెట్టుకుని బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు ఇవి తినడం మొదలెడుతున్నారు. జీరో సైజ్ అంటున్నారు ఏమన్నంటే. అసలు జీరో సైజ్ అనేటటువంటి ఫస్ట్ తయారు చేసింది మన కరీనా కపూర్. ఆవిడే శుభ్రంగా అన్నాలు, రొట్టెలు తింటుంది. మనవాళ్ళు మాత్రం మొత్తం ఆకుకూరలు, మేకూరలు ఇలాగా ప్లేట్లో పెట్టుకొని ఆకుకూరలు, కూరగాయలు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. అలాగని ప్రమోషన్స్ లేదని కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే కొంచెం లేట్ అనమాట. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాశి వారికి మనకి చిట్టిపాటల వ్యాపారాలు చేస్తాం, ఆ వ్యాపారాల వల్ల కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన చెట్లు పాడేయడం ఈజీ, అవతల వాళ్ళు వచ్చి పాడుకొని వెళ్ళిపోతారు, పాడుకొని మనకు కట్టకపోతే వాళ్ళ ఇళ్ళ చుట్టూ మనం తిరగాలి. ఎందుకు వచ్చింది? ఈ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం పాడుకొని తెచ్చుకుంటే పర్లేదు, మన చుట్టూ వాళ్ళు తిరుగుతారు. అందువలన ఈ వృశ్చిక రాశి వారు మొత్తం అన్ని రాశుల్లోకి వెళ్ళా ఈ 2026 సంవత్సరంలో సూపర్ గా ఉన్న రాశి వృశ్చిక రాశి. స్టూడెంట్స్ చదివితే కదా పుస్తకాలు తీరాలి. అసలు ఓన్లీ చాటింగ్లు, వాట్సాప్ లో చూస్తున్నారు. అష్టమ రాహు, అష్టమ గురుడు మరి ఎంత ఇబ్బంది పెడతాడు వీళ్ళని, కాబట్టి పుస్తకాలు తీసి చదవాలి కదా. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళ చదువుల్లో రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ పనిలో కూడా డబల్ డ్యూటీలు, త్రిబుల్ డ్యూటీలు వీళ్ళు చేసేయడం, ఓవర్ టైంలో ఇవన్నీ కూడా. కానీ జీతాలు వచ్చినా రాకపోయినా సరే హార్డ్ వర్క్గా ఒక బాధ్యతగా తీసుకుని ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా చేయడం మంచిది. అండ్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ భార్యాభర్తలైనా లేదా లవర్స్ అయినా సరే ఎక్కువగా మనస్పర్ధలు కనుక వస్తే వాళ్ళు పారిపోతారు అవతల వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు. ఇంకా మళ్ళీ చెప్పరు, ఎక్స్ప్లెనేషన్ వినరు. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్కేపిజం ఎక్కువ ఉంటుంది, ప్రాపర్ బ్రేకప్ ఉండదు వీళ్ళకి, వెళ్ళిపోతారు అంతే. ఇంకా మళ్ళీ వీడియో ఫోన్లు కొట్టుకోవడమే, ఇంకా ఎత్తర ఆ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఆ అమ్మవారు మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాలని వీటిని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మనము ఈ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.